గారు వెల్కమ్. నమస్కారం. ఓం నమ శివాయ. సో మంచి మోటివేషనల్ స్టోరీ చెప్తారా? ఓ చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి ఎప్పటిలాగే వెళ్దాం. ఒక షావుకారు దగ్గర ఒక యువకుడు పనిచేస్తున్నాడు, నిజాయితీపరుడు. ఎప్పుడు పొరపాటు చేయడు, తప్పు పనులు చేయడు, తన జీతం తప్ప ఇంకేమీ ఆశించడు. షావుకారికి కూడా ఈ కుర్రాడంటే చాలా ఇష్టం. ఎక్కడ పొరపాట్లు చేయడు కదా, అలాంటి వాళ్ళే కావాలి వ్యాపారస్తులకి, నమ్మకస్తులు కావాలి. చాలా నమ్మకంగా చేస్తున్నాడు. సరే, ఇలా కొంతకాలం అయిన తర్వాత, ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడు, కొంతకాలం అయిన తర్వాత సడన్గా ఆల్ ఆఫ్ సడన్ చెప్పా చేయకుండా ఓ 3 రోజులు కనిపించడం. అరే ఏమైంది, వీడు కనిపించట్లేదు, ఎక్కడికి పోయాడు, అసలు కనీసం లీవ్ అని అడగలేదు, పలానా చోటకి వెళ్తున్నానని చెప్పలేదు, ఇంతకాలం నుంచి పని చేస్తున్నాడు, చాలా నమ్మకస్తుడు, ఇలాంటి వాడిని ఎలా వదులుకుంటాం? ఒకవేళ మనం ఇచ్చిన జీతం సరిపోవట్లేదేమో, అందుకే మనకి చెప్పడానికి మొహమాట పడ్డాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడు, ఏమైంది, ఇప్పటికి 3 రోజులు అయింది, వేరే బాస్ తెలియట్లేదు అని చెప్పి అనుకుంటే సడన్గా సరే జీతం పెంచుదాము, అప్పుడు సరిపోతుంది, అప్పుడు ఇబ్బంది ఉండదు అనుకుంటే వాడు వచ్చాడు. నెక్స్ట్ డే 4th డే వచ్చాడు. వచ్చిన తర్వాత కామ్గా ఊరుకొని ఏం మాట్లాడకుండా తన పని తను చేసుకుంటున్నాడు. ఎందుకు మళ్ళీ వాడిని ఏమనంటే మళ్ళీ రాడేమో, అలాంటి నిజాయితీ పడి దొరకడం అనుకొని సరే జీతం వచ్చినప్పుడు జీతం పెంచి ఇస్తాడు, సరిపోవట్లేదేమో అందుకనే మానేశాడని. ఒక థ్యాంక్స్ చెప్పడం కానీ, పెంచినందుకు ఆనందపడడం కానీ ఏమీ జరగల. ఆ పెంచిన జీతం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇలా కొంతకాలం జరిగింది, పని చేస్తున్నాడు. సడన్గా మళ్ళీ మానేశాడు. వీడేంటి అసలు చెప్పా చేయకుండా మనం ఇలా సడన్గా మానేస్తే జీతం పెంచామని ఏదో డ్రామాలు, వీడు మళ్ళీ ఇలా వితౌట్ నోటీసు మంచోడని చెప్పి అనుకుంటే ఏదో అన్నాడు అన్నట్టు మరి ఏం మాట్లాడకుండా మనం జీతం పెంచాం మానేశాడు అనగానే మళ్ళీ ఇప్పుడు మానేస్తే మళ్ళీ జీతం పెంచుతామని డ్రామా ఆడుతున్నాడు. పెంచిన జీతం కట్ చేస్తే ఇటుకి తోక కట్ అవుద్ది, అప్పుడైనా మనకు అన్ని ఇన్ఫామ్ చేస్తూ ఉంటాడు, ఏదైనా అవసరమైనా కష్టమైన ఇన్ఫామ్ చేస్తుంటాడు. పెంచిన జీతం కట్ చేసాడు. సరే మళ్ళీ 3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఏమనడు, జీతం ఈసారి కట్ చేసిస్తాడు. జీతం ఇచ్చినప్పుడు పెంచిన జీతం కట్ చేసిస్తాడు. కట్ చేసిస్తే అప్పుడు ఏమి మాట్లాడు. ఆ జీతం తీసుకొని వెళ్తుంటే అప్పుడు పిలుస్తాడు, ఏమిరా అబ్బాయి, అసలు నీ మనస్తత్వం ఏంటి, నాకు ఏం అర్థం కావట్లేదు. ఇంతకుముందు సడన్గా చెప్పా చేయకుండా 3 రోజులు మానేసావు, ఇంతకాలం నుంచి నమ్మకంగా ఉంటున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఎందుకు వెళ్ళావో చెప్పలేదు, సెలవు కావాలంటే సెలవు అని చెప్పాలి, ఏమీ చెప్పలేదు. చెప్పా పెట్టకుండా 3 రోజులు మానేసి 3 రోజుల తర్వాత 4వ రోజున వచ్చావు. అంటే ఏం లేదండి, చెప్పే పరిస్థితి లేదు, నాకు మీ మీద కోపమే ఉంటుంది సార్. నేను దగ్గర పని చేసుకునేవాడిని, పని చేసుకుంటే తప్ప బతకలేని వాడిని, నాకు కుటుంబం ఉంది, పని చేసుకుంటున్నాను, మీకు చెప్పే సెలవు తీసుకోవాలి కానీ చెప్పే అవకాశం లేకపోయింది. నా భార్య నిండు చూలాలు, అనుకోకుండా సడన్గా పెయిన్స్ వచ్చాయి, నేను ఒక్కడే ఉన్నాను, మా ఇంట్లో ఎవరు లేరు, నాతో తల్లి ఉంటుంది, భార్య పెద్ద ఆమె తల్లి, ముసలి తల్లి, నా భార్య నేను, ఎవరు తీసుకెళ్తారో హాస్పిటల్కి, మాకు ఫోన్లో అవి ఏమి ఉండవు కదా సార్, అప్పటికప్పుడు మా భార్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాను, నేనే ఉండాల్సి వచ్చింది, నా తల్లి పెద్దది చేయలేదు, నేనే ఉండాల్సి వచ్చింది, అక్కడ ఏం కబురు చేయను సార్, ప్రసవం రావడం అంటే అర్జెంట్ కదా, నోటీస్ ఇచ్చేలా ఉండదు కదా అని చెప్పేసి అంటే అందుకు ఆగిపోయాను సార్ 3 రోజులు. మా ఇంట్లో ఒక మెంబర్ పెరిగాడు, ఏమిటా ఖర్చు పెరిగిందని చెప్పి అనుకున్నాను, దేవుడే చూసుకుంటాడులే అని భారం వేసి నేను షాప్లోకి వచ్చాను. రాగానే వాడు అక్కడ పుట్టాడు, మీరు ఇక్కడ నా జీతం పెంచారు, ఎలాగరా బాబు అనుకుంటున్నాను, వాడక్కడ పుట్టారు, మీరు నా జీతం పెంచారు, సరే ఇంకా దీంట్లో వింత ఏముందని చెప్పి నా పని నేను చేసుకుంటున్నాను. తర్వాత మరి కొన్ని రోజులు మళ్ళీ మానేసావు కదా, అప్పుడేం జరిగింది, అప్పుడు నేను జీతం కట్ చేశాను, అప్పుడు కూడా నువ్వు మాట్లాడలేదు, కట్ చేసినప్పుడు పెంచావు, ఓకే, ఇప్పుడు కొడుకు పుట్టాడు పెంచాను, నాకు తెలియకుండా పెంచాను, మరి ఇంకొకసారి జీతం కట్ చేశాను, 2వసారి మానేసినప్పుడు అప్పుడు ఏం జరిగిందండి, ఏం జరుగుతుందయ్యా, అప్పుడు కూడా అనుకోకుండానే మానేయాల్సి వచ్చింది, నాకు తెలియదు, ఇంటికి వెళ్ళంగానే మా అమ్మకి సీరియస్ అయింది, హాస్పిటల్ తీసుకెళ్ళేలోపు చనిపోయింది, తల్లి పోగొట్టుకొని నేను అప్పుడు షాప్కి ఏమొస్తాను, తల్లిని పోగొట్టుకున్న వాడిని. ఆ 3 రోజులు కార్యక్రమాలు అయిన తర్వాత నేను వచ్చాను, 3 రోజులు కార్యక్రమాలు అయిన తర్వాత వచ్చాను, తర్వాత పెద్ద కార్యక్రమం చూసుకోవచ్చు, అన్ని రోజులు మానితే బాగోదు కదా, 3 రోజుల కార్యక్రమం అయిన తర్వాత వచ్చాను. మరి అప్పుడు నేను డబ్బు కట్ చేశాను కదా అంటే, నేను నీకు ఇలా అనుకోని వేరే రకంగా అనుకోని నీకు పెంచిన జీతం కట్ చేశాను కదా అంటే, అవునయ్యా మా అమ్మ ఉండేది, ఆ ఖర్చు ఉండేది, ఇప్పుడు మా అమ్మ వెళ్ళిపోయింది, ఆ ఖర్చు కట్ చేసింది, తన ఖర్చు తను తీసుకెళ్ళిపోయింది, ఇప్పుడు మా అమ్మ లేదు కదా, మీరు తగ్గిస్తే అది. సో మన లెక్కలు మనకుంటాయి, భగవంతుడి లెక్కలు భగవంతుడికి ఉంటాయి. సో మనం చేసేది మనం చేసుకెళ్తే ఎప్పుడు ఏం చేయాలో ఆయన చూసుకుంటాడు. పని నువ్వు చేసుకెళ్ళు, భారం